ఓం నమః శివాయ. మనిషికి మనిషి అండగా ఉండటమే భగవంతునికి అత్యంత ఇష్టమైన ఆరాధన అని నమ్ముతూ చౌటుప్పల్ డివిస్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సేవామూర్తులు జి ఆదినారాయణ గారు, శ్రీనివాసరావు గారు శివయ్య సేవలో తరించి శివపుత్రులను ఆదుకున్నారు. ముందుగా శివయ్య సన్నిధికి చేరుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. శ్రీ పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాంతర్షేయమి హర నః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిశతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః. అభిషేకమనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దుర్గే ప్రచోదయాత్ స్వః. ఓం అగ్నే స్వః. భూ స్వః. భువ స్వః. ఓం శువ స్వః. ఓం జన స్వః. ఓం భోర్భువ స్వః మహర్జన స్వః. అనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల్లో భాగం కావడం శివయ్య కృపగా భావించి ఇటుక సాయం చేశారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జి ఆదినారాయణ గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. భగవంతుడు ఇచ్చిన సంపదలో కొంత అనాథుల మనుగడ కోసం సాయం చేస్తూ సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఈ పుణ్యమూర్తుల కుటుంబాలపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మేము దివిస్ నుంచి వస్తున్నామండి. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి ఒకసారి వస్తూ ఉన్నాము. ఇక్కడ జరిగితే కార్యక్రమాలు కానీ ఈ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళకి చేసే సేవ కానీ చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నో విధాలుగా అంచెలంచెలుగా మార్పు చేర్చుకుంటూ గుడి నిర్మాణంలో కానీ వీళ్ళ యొక్క వసతి నిర్మాణంలో కానీ వాళ్ళ యొక్క ఆహార విషయంలో కానీ రోజు రోజుకు మార్పు చేసుకుంటూ ఉంటుంది. ఎంతోమంది ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకున్న తర్వాత వారి పట్ల వారికున్న అభిప్రాయంతో అన్నదాన కార్యక్రమాల్లో కానీ వివిధ కార్యక్రమాల్లో కానీ పాల్గొంటున్నారు. అదేవిధంగా మేము కూడా రావడం జరిగింది. ఇలా వచ్చి ఇక్కడ సందర్శించి దేవుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధంగా సేవ చేస్తారో అటు చూసి సంతోషకరంగా ఉంది. ముందు రోజుల్లో అందరూ వీళ్ళకి ఇంకా ఎంత తోడ్పాటుగా నిలవాలని కోరుకుంటున్నాము. వ్యవస్థాపకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నా అంటూ ఎవరూ లేని నిర్భాగ్యులు వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చెత్త కుప్పల్లో వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలైన అనాథులకు మందులు, వైద్య సామగ్రి అందించి దిక్కులేని అభాగ్యులకు ప్రాణదాతలై పుణ్యం కట్టుకోండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.